మనిషి జీవితం ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎలా మారిపోతాదో ఏమైపోతుందో మనం చెప్పలేం. ఇప్పుడు నడిచేవాడిని, పరిగెత్తేవాడిని, ఆకాశంలో పక్షిలాగా విహరించే నేను సడన్గా 2 కాళ్ళు పోగొట్టుకొని, అంటే ఇటువంటి దుర్భరమైన బ్రతుకు పగవాడికి కూడా రాకూడదండి. ఏ బిడ్డకే రాకూడదండి. నా చదువు ఆగిపోయింది, నా అవయవాలు పోయాయి, కింద ఏం జరుగుతుందో తెలుస్తలేదు. యేసు ప్రభుని అమ్మనా బూతులు తిట్టిన దుర్మార్గుడినే నన్ను అవుటోని చేశాడు యేసు ప్రభు అని చెప్పి నా దగ్గర బైబిల్ పెడితే బైబిల్ ఇసిరేసేవాడిని. బైబిల్ని తన్ని యేసు ప్రభుని పచ్చి బూతులు తిట్టిన దుర్మార్గుడిని, మంచోడు కాదు. అంటే నడిచే ఇప్పుడు పిల్లలు లేకపోతే అందరూ నా భార్యను గొడ్రాలా గొడ్డు మోద్దా అనేవారండి. మమ్మల్ని చూసే చూపులు మారిపోయి. ఒక ఆవిడైతే అందడి కుంటోడు, సంసారానికి పనికిరా, మిషన్లతో పిల్లలు కనాలండి. మా వాళ్ళే, బంధువులే. కొంతమంది బంధువులు కూడా రాబంధుల్లాగా ఉంటారండి. ఓ పక్కన దరిద్రానికి ఉన్న పరాకాష్ట చూస్తున్నాం. ఒకప్పుడు డబ్బు ఉన్నప్పుడు, ఉద్యోగం ఉన్నప్పుడు అందరికి ఇష్టమే డాక్టర్ బాబు. ఎందుకు అయ్యానో మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇక దేవుళ్ళే లేరు, యేసు ప్రభు లేడు, ఐందవ దేవుళ్ళు లేరు, అల్లా లేరు, అబద్ధం అని చెప్పి దేవుళ్ళందరినీ దూషించి చనిపోదామని 3 సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేస్తే నాకు చావు రాసారి కూడా మా నాన్న మమ్మల్ని ఎత్తుక్కోలేదు. కూర్చుంటే ఒళ్ళో పెడితే గుద్దాడుతామే, కూర్చుంటే భుజాల మీద వేసుకుంటామే, కూర్చుంటేనే సంకర ఎత్తుకుంటామే తప్ప ఎత్తుకుని ఏ రోజు కూడా వీధులంటే తెప్పలేదు. నా బిడ్డలు అనుకున్నారేమో మా డాడీ మొయ్యలేని డాడీ దొరికాడు, అవుటే డాడీ దొరికి. బిడ్డలారా, కన్న బిడ్డలు కొంత దూరం కూడా మరి కన్న తండ్రి. గుండె చెదిరిపోయి, బిడ్డ ఈ సాక్ష్యం వెంటనే నీ జీవితం కూడా గుండె చెదిరి ఉన్నావా, గుండె పగిలి ఉన్నావా, నీ ఆశలు ఆవిరైపోయాయా, ఇదిగో ఇంకెందుకు ఈ బ్రతుకని డిప్రెషన్లో ఉండి ఏంచిన దిక్కు తోచ స్థితిలో ఉన్న కంగారు పడకు, తొందరపాటు నిర్ణయం చేయకు. నా జీవితంలో ఆశలు ఆవిరైపోయాయి, అవుటివాడిని అయిపోయా, ఈ నడుము కింద నుంచి అవయవాలన్నీ చచ్చిపడిపోయి. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఈ సాక్ష్యం వీక్షిస్తున్న మీ అందరికీ శుభాభివందనములు. అలాగే ఈ సాక్ష్యాన్ని మీకు అందించడానికి ప్రయాసపడి బహుదూరం ఇచ్చినటువంటి దైవజనులు, అలాగే మాకెంతో ప్రేమతో ఈ సమయాన్ని ఇచ్చినటువంటి పాస్టర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాక్ష్యాన్ని చూస్తున్న మీరు తొందరపడి స్కిప్ చేయకండి. సమస్యలలో, వ్యాధులలో, బాధలలో, నిందలలో, అవమానములలో, ఒంటరితనములో, జీవితం మీద విసిగిపోయి నాకెందుకు ఇన్ని కష్టాలు, చనిపోతే బాగుండును అని మీలో ఎవరైనా ఉంటే, ఇంకా నా జీవితం ఇంతే, చావే నా సమస్యకు పరిష్కారము, నాలాంటి కష్టాలు ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండవు, ఆ దేవుడు కూడా నా మీద జాలి లేదు, నా కన్నవారు వదిలేశారు, దేహము నిండా వ్యాధులు, గుండె నిండా బాధలు, మనస్సు నిండా వేదనలు, కళ్ళ నిండా కన్నీరు, ఈ ఒంటరి బ్రతుకు నేను బ్రతకలేకపోతున్నాను అనే నిరాశలో, నిస్పృహలో ఉన్నవారు
చివరి వరకు ఈ సాక్ష్యం వింటే దేవుడు మీ జీవితములో సమస్యలన్నిటికీ పరిష్కారం చూపిస్తాడు. ప్రియ దేవుని పిల్లలారా, నా పేరు డాక్టర్ బాబు. మాది చాగల్లు మండలములోని బ్రాహ్మణగూడెం అనే ఒక పల్లెటూరు. ఒకప్పుడు మాది పశ్చిమ గోదావరి జిల్లా, ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా అయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవితము నాకు నేర్పిన పాఠం ఏంటి తెలుసా? ఎప్పుడు ఎక్కడ ఎవరి జీవితం ఎలా మారిపోతాదో, ఎప్పుడు ఎక్కడ జీవితం ఏమైపోతాదో, ఎలా ముగిసిపోతాదో మనము చెప్పలేమన్నది నా జీవితం నాకు నేర్పిన పాఠం. ఈరోజు సాక్ష్యం చెబుతున్న నేను ఒకప్పుడు నడిచేవాడిని, పరిగెత్తేవాడిని, క్రికెట్ వాలీబాల్లో డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లేయర్ని, నేను చదువుల్లో టాపర్ని. మరి ఈరోజు ఎందుకు ఈ విధముగా నా జీవితం ఇలాగయ్యింది? నా పేరు డాక్టర్ బాబు అంటున్నారు, నేనేమో ఎంఎస్సి బిఈడి దాకా చదువు లెక్చరర్ అయ్యాను. ఇప్పుడు బైబిల్ పట్టుకొని దేవుణ్ణి సేవ చేస్తూ పాస్టర్ని అయ్యాను. ఏంటి నా చరిత్ర? నిలబడితే ఎముకలు పిండైపోయి ఒక వింత వ్యాధి ఎందుకు వచ్చింది? ఈరోజు అందరూ ఉన్న అనాథగా ఎందుకు బ్రతుకుతున్నాను? ఏంటి నా కథ? ఏంటి నా చరిత్ర? అర్థం అవ్వాలంటే కొంచెం ఓపికగా నా సాక్ష్యం పూర్తిగా వినవలసిందే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా అమ్మగారికి మా నాన్నగారికి తొలి సంతానముగా నేను జన్మించడం జరిగింది. నా తల్లి గర్భములో నేను ఉండగానే మా నాన్నగారు నాకు అబ్బాయి పుడతాడు, వాడి పేరు డాక్టర్ బాబు అని పెడతాను, వాడిని డాక్టర్ను చదివిస్తానని తల్లి గర్భములో ఉండగానే నాకు డాక్టర్ బాబు అని పేరు పెట్టాడు. మన అనుకున్నట్టుగానే అబ్బాయే పుట్టాడు. ఆ అబ్బాయిని నేను, నా పేరు డాక్టర్ బాబు. మా అమ్మగారు మా నాన్నగారు ఆశ ఒకటే, నన్ను డాక్టర్ను చదివించాలని, గొప్పవాడిని చేయాలని. అలాగే నాకు ఊహ తెలిసిన కాడి నుంచి అందరూ డాక్టర్ డాక్టర్ అంటుంటే నాకు కూడా డాక్టర్ని అవ్వాలని కళ, కోరిక, ఆశ, ఆశయం అన్నీ అదే పెట్టుకొని చదువుల్లో కూడా బాగా చదువుతున్నాను. 10th క్లాస్ వరకు నా జీవితము సాఫీగా సాగిపోతుంది. ఒకప్పుడు ఆటల్లోనూ, చదువుల్లోనూ, క్రికెట్లో, వాలీబాల్ అన్నిటిలో కూడా ఎంతో సంతోషంగా సాగిపోతున్న నా జీవితంలో 10వ తరగతికి వచ్చాను. అది 2000 సంవత్సరం జనవరి 2వ తేదీ. కూర్చొని హోంవర్క్ రాసుకుంటున్నాను నేను. హోంవర్క్ రాస్తుండగా సడన్గా నాకు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది. నడుములో విపరీతముగా పెయిన్ వచ్చేస్తుంది. ఆ నొప్పి కాసేపటికి కాళ్ళల్లోకి వచ్చేస్తుంది. కాళ్ళు బరువెక్కిపోతున్నాయి. ఇంకా నడుములో నుంచి కాళ్ళలోకి సురుకుమని పొడిసేసి తట్టుకోలేనంత విపరీతముగా నా బాధలు ఎక్కువైపోతుంటే నా బాధలు చూడలేక ఆర్ఎంపీ డాక్టర్ గారి చేత వైద్యం చేయించారు. కానీ ఏమాత్రము కూడా స్వస్థత రాలేదు, నొప్పి తగ్గలేదు. వెంటనే నన్ను నిడదవోలులోని పాటి మీద భాస్కర నర్సింగ్ హోమ్ అనే హాస్పిటల్కి నన్ను జాయిన్ చేశారు. మీకు రుజువులతో సహా, ఆధారాలతో సహా ఈ సాక్ష్యం అందిస్తున్నాను. అక్కడ ఎండి గోపాలకృష్ణ గారు, ప్రసాదరావు గారు, 2 డాక్టర్లు నాకు ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇప్పటికీ ఆ ఎండి గోపాలకృష్ణ గారు ఉన్నారు. ఆయన ఇప్పుడు ఫేమస్ డాక్టర్గా నిడదవోలులో. మీరు కావాలంటే ఆయన్ను కూడా అడగొచ్చు. అక్కడ నాకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. కానీ బాధలు తగ్గట్లే, నొప్పి ఎక్కువైపోయి దొర్లేస్తుంటే, కేకలు పెడుతుంటే ఏంటి ఇలాగైపోతున్నాడని నాకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారండి నా బాధలు చూడలేక. ఆ మత్తు దిగినప్పటికీ నేను గమనించుకున్న విషయం ఏంటంటే, ఈ నడుము కింద నుంచి అవయవాలన్నీ కూడా చచ్చిపడిపోయి. మీకు అందుకే ప్రారంభంలో ఒక మాట చెప్పాను, మీకు గుర్తుందో లేదో, మనిషి జీవితం ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా మారిపోతాదో, ఏమైపోతుందో మనం చెప్పలేం. ఇప్పుడు నడిచేవాడిని, పరిగెత్తేవాడిని, ఆకాశంలో పక్షిలాగా విహరించే నేను సడన్గా 2 కాళ్ళు పోగొట్టుకొని, అంటే
రెండు కాళ్ళు చచ్చుబడిపోయి నడుము కింద అవయవాలన్నీ కూడా అన్కంట్రోల్ అయిపోయి జీవోత్సవంలాగా ఓటి కొండగా అవుటివాడిగా మిగిలిపోయాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ఆశలు వేరు, నా ఆశయం వేరు, మా అమ్మ నాన్నల ఆశ వేరు. డాక్టర్ని చేయాలని వాళ్ళు అనుకున్నారు, కాకపోతే కనీసం 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్ కూడా రాయక ముందే అవుటివాడిగా వికలాంగుడిగా చదువు ఆగిపోయి మిగిలిపోయిన ఓటి కొండనైపోయాను. నా జీవితమే కాదు, ఈ సాక్ష్యం వింటున్న మీలో కూడా చాలామంది చిన్నప్పుడు చాలా ఆశలు కలిగి ఉంటారు. పెళ్లి చేసుకునే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలా ఆశలు పెట్టుకుంటారు. పిల్లలు పుట్టినప్పుడు చాలా ఆశలు పెట్టుకుంటారు. అలాగే జాబులో చాలా ఆశలు పెట్టుకుంటారు. కానీ లైఫ్లో ఎంతమంది జీవితాలు అనుకున్నట్టున్నాయి? నా జీవితం అయితే నేను అనుకున్నది వేరు, నా ఆశ వేరు, నా ఆశయం వేరు, వాస్తవం వేరు. నా జీవితమే కాదు, ఈ సేవకు వచ్చిన తర్వాత ఎంతోమంది చెప్తున్నారు, అన్నా లేక పాస్టర్ గారు నా ఆశ ఇదండి, ఈ రకంగా నా ఆశ కలిగి ఉన్నాను, ఈ రకంగా నా వివాహం ఉంటుంది అనుకున్నాను, ఈ రకంగా నా భర్త ఉంటాడు అనుకున్నాను, ఈ రకంగా నా కుటుంబం ఉంటుంది అనుకున్నాను, కానీ ఇప్పుడు నా జీవితం నరకమైపోయిందండి అంటారు. నిజమే బిడ్డలారా, ఎదుగుతున్న బిడ్డలను చూసి వీడు పెద్దోడు అవుతాడు, వీడు గొప్పోడు అవుతాడు, వీడు సూపర్ అవుతాడు అని చాలామంది పేరెంట్స్ ఆశలు పెట్టుకుంటారు. తీరా వాళ్ళు పెద్దోళ్ళు అయ్యాక చాలామంది బిడ్డలు బాధలు తెచ్చేవారుగా ఉంటారు. ఈ లోకంలో చాలామంది ఆశలు చెదిరిపోయి, గుండె చెదిరిపోయి, బిడ్డా ఈ సాక్ష్యం వెంటనే నీ జీవితం కూడా గుండె చెదిరి ఉన్నావా? గుండె పగిలి ఉన్నావా? నీ ఆశలు ఆవిరైపోయాయా? ఇదిగో ఇంకెందుకు ఈ బ్రతుకని డిప్రెషన్లో ఉండి దిక్కు తోచని స్థితిలో ఉన్న కంగారు పడకు, తొందరపాటు నిర్ణయం చేయకు. నా జీవితంలో ఆశలు ఆవిరైపోయాయి, అవుటివాడిని అయిపోయాను. ఈ నడుము కింద నుంచి అవయవాలన్నీ చచ్చిపడిపోయాయి. ఈ నడుము కింద నుంచి ఏవి నా స్వాధీనంలో లేవు. కాళ్ళు 2 చచ్చిపడిపోయి రమారమి సుమారుగా 21 రోజుల నిడదవోలులో భాస్కర్ నర్సింగ్ హోమ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేశారు. కొంచెము కూడా ఫలితం లేదు, స్వస్థత లేదు. పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోతే మంచిదని హైదరాబాద్లో నిమ్స్ హాస్పిటల్ అని రిఫర్ చేశారని నన్ను హైదరాబాద్లో నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. నా తల పట్టుకెళ్ళి 2 కాళ్ళు మధ్య పెట్టి నా స్పైనల్ కార్డులో నుంచి, వెన్నుముకలో నుంచి ఒక ఫ్లూయిడ్, ఒక ద్రవ పదార్థం తీశారు. ఎంఆర్ఐ స్కాన్ చేశారు, బ్లడ్ టెస్టులు చేశారు, ఎక్స్రేలు తీశారు. అన్ని రిపోర్ట్ల యొక్క సారాంశం ఏంటో తెలుసా? నా శరీరంలోకి ఒక రకమైనటువంటి వ్యాధి కారకం, ఒక వైరస్ ఇన్ఫెక్ట్ అయింది. ఆ వైరస్ ప్రభావం వల్ల నా శరీరములో వెన్నుముక భాగంలో రక్తము గెడ్డ కట్టేసి కణితి మాదిరిగా తయారైపోయి కింద అవయవాలన్నిటికీ బ్లడ్ సర్క్యులేషన్ స్టాప్ అయిపోయింది, రక్త ప్రసరణ ఆగిపోయింది. ఆ కారణం చేత నాడీ వ్యవస్థ, నరాలు, కాళ్ళు, కింద అవయవాలన్నీ కూడా టోటల్గా పనిచేయడం మానేశాయి. చూసారా బిడ్డలారా, జీవితం మారిపోవడానికి ఎంత టైం కావాలండి? ఒక్క క్షణములో, ఒక్క గడియలో, ఒక్క రోజులో బ్రతుకులు మారిపోతాయి. నా జీవితం అలా మారిపోయింది. ఎక్కడ డాక్టరు, ఎక్కడ అవిటితనము. నాకు జనవరి 2వ తారీఖున నాకు ఈ జబ్బు వచ్చిందండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ మార్చిలోనూ ఏప్రిల్లోనూ ఉంటాయి. 10వ తరగతి పరీక్ష కూడా రాయకుండా నా చదువు ఆగిపోయింది. పరిగెత్తే నేను అవుటివాడిగా మిగిలిపోయాను. ఆ డాక్టర్లు ఆ రిపోర్ట్ చూసి చెప్పారు, ఈ వ్యాధి 1,00,000కో కోటికో ఒకడికి వస్తుంది, అది మీ అబ్బాయికి వచ్చింది. ఈ వ్యాధి వచ్చిన 24 అవర్స్లో ఆపరేషన్ జరిగితే గ్యారంటీ ఇవ్వగలము, కానీ మీరు ఇప్పటికే టూ లేట్, చాలా ఆలస్యం చేశారు. గ్యారంటీ అయితే ఇవ్వలేం, ఆపరేషన్ చేయమంటే చేస్తాం, ₹1,00,000 ఖర్చు అవుద్దన్నారు. మాది పేద కుటుంబమేనండి. గుడిసులో బ్రతకడం మాకు తెలుసు. వర్షం వస్తే ఆ గుడిసి కారిపోతే గిన్నెలు పెట్టుకుని రాత్రంతా నిద్ర లేకపోవడం తెలుసు. చెమ్మలో పడుకోవడం మాకు తెలుసు. ఆ గుడిసె తీసి ఒక బిల్డింగ్ కట్టే ప్రయత్నములో, ఆ అప్పులు తీర్చే ప్రయత్నంలో మా అమ్మగారు దోహా ఖత్తర్ అనే దేశం వెళ్ళారు. నేను 8వ తరగతిలో ఉండగా
నేను ఇప్పుడు 10th క్లాస్లో నాకు ఈ జబ్బు వచ్చింది. ఇంకా మా అమ్మగారు ఇంటికి రాలేదు. ఓ 2-3 నెలల్లో ఆ 2 సంవత్సరాలు పూర్తి చేసి వస్తారనే లోపే ఇలా అయిపోయింది. నాకు ఈ వ్యాధి వచ్చే సమయానికి నా తల్లి కూడా నా పక్కన లేదు బిడ్డల. ఈ సమాచారం తెలుసుకుని మా అమ్మగారు హుటాహుటిన కొన్ని నెలల జీతం కూడా వదిలేసుకుని రావడం జరిగింది. మా అమ్మగారు ఏమనుకున్నారు, నా బిడ్డలు మంచిగా చదివించాలి, ఒక ఇల్లు ఇవ్వాలనుకున్నారు. మా అమ్మగారి ఆశలు కూడా ఆవిరైపోయాయి. నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ప్రతి మనిషికి ఎన్నో ఆశలు ఉంటాయి, ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నో కలలు ఉంటాయి. కానీ వాస్తవంలో అవి జరిగేది ఎంతమందికి, అవి నెరవేరేది ఎంతమందికి? చివరికి మా నాన్నగారు అన్నారు, ₹1,00,000 కడతాం సార్, ఆపరేషన్ అయితే చేయండి తెస్తామని చెప్పారు. ఎమర్జెన్సీ వెరీ సీరియస్ కాబట్టి వాళ్ళు వెంటనే ఆపరేషన్ చేశారు. డాక్టర్ గారిని ఒక మాట అడిగాను నేను, సార్ నేను మరలా నడుస్తానా, నేను మరలా పరిగెడతానా, నేను మరలా క్రికెట్ ఆడతానా, నేను మరలా చదువుకుంటానా అంటే ఆ డాక్టర్ గారు అన్నారు, డోంట్ వరీ, నువ్వు నడుస్తావు చదువుకుంటావు అన్నారండి. మరి ఎందుకన్నారు నాకు అలా తెలియదు, కానీ ఆపరేషన్ అయిపోతే అయిపోయింది. తీసుకొచ్చేసారు, ఫిజియోథెరపీలు ఏం చేస్తున్నారు, అండ్ అంతా అయిపోయింది. 9వ రోజు కుట్లిప్పేసి వెళ్ళిపోమన్నారు. ఆ వెన్నుముక్క పైనుంచి కింద దాకా కోసేశారు. ఆపరేషన్ ఉండగానే ఫిజియోథెరపీల పేరుతో ఎన్నో చేసేసారు. చివరికి కుట్లిప్పినప్పటికి ఏమైందంటే వెన్నుముక ఆపరేషన్ కింద భాగం విడిపోయిందండి. నా వయసు ఎంత, నా బ్రతుకెంత, నాకు వచ్చిన కష్టం ఎంత. రెండోసారి వెంటనే ఎనస్థీసియా ఇవ్వకుండా ఒక ప్రక్కకి ఇలా పడుకోబెట్టేసి, కొంచెం లెక్కే కదా ఒక 3 కుట్లు పడతాయని చెప్పి గోడుగా ఇలా పడుకున్నవాడిని ఇలా పక్కకు పడుకోబెట్టి కుట్టడం ప్రారంభించారు కుట్లు. నాకు నొప్పి తెలిసిపోయి విలవిల్లాడి కేకలు పెడుతున్నాను బిడ్డలారా. డాక్టర్ గారు కోప్పడ్డారు, ఇది హాస్పిటల్ అనుకుంటున్నావా, ఫిష్ మార్కెట్ అనుకుంటున్నావా అని కోప్పడ్డారు. మన బాధ మందే, వాళ్ళ డీసెన్సీ వాళ్ళది. బైబిల్ బాగా చెప్తుందండి, ఏ బాధ అయినా పడేవారికే తెలుస్తుందండి, లోతు దిగేవాడికే తెలుస్తుంది. నా బాధే కాదు, మీ బాధ అయినా, అది అప్పుల బాధ అయినా, వ్యాధులైనా, నిందలైనా, అవమానాలైనా, అవయవాలు కోల్పోవడమైనా, లేకపోతే బిడ్డలను కోల్పోవడమైనా, ఇంకో కష్టమైనా అది ఎవరికి అర్థమవుతుందో తెలుసా? ఆ బాధల్లో ఉన్నవారికి మాత్రమే అర్థమవుతుంది. ఇంకా డాక్టర్ గారు కోపడినప్పటికీ ఏడవడం తప్ప నేను ఏమీ చేయలేకపోతున్నాను, సౌండ్ లేక దుఃఖపడుతున్నాను. కానీ బాధలు తట్టుకోలేక కదిలిపోతుంటే ఇంకా వారికి చిరాకు వచ్చి ఎలా పడితే అలా కొట్టేశారు. డాక్టర్ గారు వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న నర్సు గారు అంటున్నారు, ఎందుకలా కదిలిపోయావు? ఫస్ట్ కుట్లు క్రమంగా ఉన్నాయి, తర్వాత 3 కుట్లు ఎలా పడితే అలా కుట్టేశారు, 3 సూదులు వంగిపోయినవి అని చెప్పారు. ఇంకా మనకి ఏమీ అర్థం కాని పరిస్థితి. కుట్లు కూడా ఇప్పకుండానే ఇంటికి పిలుపమన్నారు. ఇంటికి తీసుకొచ్చారు. ఒక గదిలో వాటర్ బెడ్ వేసి, కిటికీ పక్కన ఓ మంచం వేసి, అక్కడే పడుకోవడం. నా జీవితం ఎలాగైపోయింది తెలిసే బిడ్డలారా, ఇలా పడుకుంటే ఒక ప్రక్కకు తిరగాలంటే మనిషి తిప్పేవారు. ఇలా ఉన్నవాడిని మరలా నేను ఏదైనా వైపు తిరగాలంటే మనిషి తిప్పేవారు. అంటే ఈ కింద నుంచి అవయవాలు ఏవి కూడా నా కంట్రోల్లో లేవు. ఇంకో విచిత్రం జరిగింది నా జీవితంలో, మలద్వారం ఓపెన్ అయిపోయింది. 24 అవర్స్ మలము అలా వచ్చేస్తూ ఉండేది. యూరిన్ ఏమో అన్కంట్రోల్ అయిపోయింది. అన్కంట్రోల్ అంటే ట్యాప్ లీక్ అయిపోతే డ్రాప్ ఎలా పడిపోద్దో 24 గంటలు యూరిన్ అలా వచ్చేస్తూ ఉండేది. కొంతకాలం కింద చూపేశారు, కానీ ఎక్కువ కాలం ఆ ట్యూబ్ ఉంటే ఇన్ఫెక్షన్లు వస్తుంది, వరిసిపోతుంది అంగం అని చెప్పి తీసేసి కింద ఏమన్నా గ్లాసులు డొక్కులు పెడుతూ ఉండేవారు నాకు. ఇటువంటి దుర్భరమైన బ్రతుకు పగవాడికి కూడా రాకూడదండి, ఏ బిడ్డకే రాకూడదండి. నా చదువు ఆగిపోయింది, నా అవయవాలు పోయాయి, కింద ఏం జరుగుతుందో తెలుస్తలేదు, ఆటలు లేవు, ఆరోగ్యం లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. ఇంకా మా అమ్మోళ్ళు నా కోసం హైదరాబాదు, రాజమండ్రి, తిరుపతి ఇలా ఎన్నో చోట్ల తిప్పి అప్పులు చేసి కట్టిన ఇల్లు వాకలు కూడా అమ్ముకోవడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుల బాధ కూడా చాలా కష్టం. మీలో ఎవరైనా ఈ లోతుల్లోకి వెళ్తే అర్థమవుతుంది. ఇంట్లో ఒకడు బ్రతుకు బాగోకపోతే ఇంటిళ్ళ పాదికి మనశ్శాంతి ఉండదండి.
నా వల్ల నా తండ్రి, నా తల్లి, నా ఇంటోళ్ళందరూ ఇల్లు వాకిలు అమ్మేసుకుని, ఒక్క మాటలో చెప్పండి, 5 సెంట్లు స్థలం పక్కా బిల్డింగ్ 80,000కి అమ్మేశారు. అప్పుల బాధ ఎక్కువైపు చివరికి మరలా జీవితం రోడ్డు మీదకి వచ్చేసి నాటు వైద్యాలు చేయించారండి. ఆకుపసర్లు మింగించారు, గుళికలు మింగించారు, కొంచెము కూడా స్వస్థత లేదండి. ఏండి చేతబడులు అన్నారని చెప్పి ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి అవి తాయిత్తులు తెచ్చి దండాలకు కట్టారు, మెడకు కట్టారు, మొలకు కట్టారు, కాళ్ళకు కట్టారు, బూడిదలు రాసేవారు, కుంకుమ బొట్లు పెట్టేవారు, నిమ్మకాయలు కట్టారు, రేకు ముక్కలు కట్టారు, కానీ స్వస్థత లేదండి. మా అమ్మగారు అంటున్నారు, యేసు ప్రభు ప్రార్థనకి వెళ్దామంటున్నారండి. యేసు ప్రభుని అమ్మనా బూతులు తిట్టిన దుర్మార్గుడిని నేను. నన్ను అవుటోని చేశాడు యేసు ప్రభు అని చెప్పి నా దగ్గర బైబిల్ పెడితే బైబిల్ ఇసిరేసి ఇవ్వండి. బైబిల్ని తన్ని యేసు ప్రభుని పచ్చి బూతులు తిట్టిన దుర్మార్గుడు నేను, మంచోడిని కాదు. అంటే నడిచే నేను అవుటోని అయిపోయాను, చదువు ఆగిపోయింది. నా తోటోళ్ళందరూ 10th పాస్ అయిపోయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వెళ్ళిపోయారు. ఏంటి వాళ్ళు సెకండ్ ఇయర్ కూడా వెళ్ళిపోతున్నారు. నాకు చదువు పోయింది, అవయవాలు పోయినాయి, ఆటలు పోయినాయి, ఆరోగ్యం పోయింది. బ్రతకలేక 3 సార్లు సూసైడ్ చేసుకున్నానండి. ఒకవేళ నాకులాగా ఇక్కడ ఎవరైనా తొందరపడుతున్నారేమో, బాధలు ఎక్కువైపోయాయని, కష్టాలు ఎక్కువైపోయాయని, శ్రమలు ఎక్కువైపోయాయని, సర్వం కోల్పోయానని. సహోదరి సహోదరుడా, పూర్తిగా ఈ సాక్ష్యం విను. నీ సమస్యలన్నిటికీ నా దేవుడు ఒక పరిష్కారం చూపించబోతున్నాడు. నేను ఇంకా చచ్చిపోదామని 3 సార్లు సూసైడ్ చేసుకున్నాను, కానీ నాకు చావు రాలేదండి. కానీ ఇప్పుడు నేను అనుకుంటున్నాను, నా ఆలోచన వేరు, దేవుని యొక్క ప్రణాళిక వేరు. నా ఆలోచన అంటే చచ్చిపోతే బాధలు తీరిపోతాయని, ఈ కష్టాలు పోతాయని, ఈ బాధలు పోతాయని. ఓ పక్కనేమో ఎన్నుముక ఆపరేషన్ జరిగింది, అది బాధ వచ్చేస్తూ ఉండేది. ఓ పక్కనేమో కాళ్ళు బాధలు వచ్చేస్తున్నాయి. విచిత్రం చేసింది, నాకు ఈ రోజుకి కూడా కాళ్ళకి స్పర్శ ఉండదు. కాళ్ళకి స్పర్శ ఉండదు, కానీ వాతం కూరలు తిన్నప్పుడో, చలిగాలులకో, ఏ జ్వరం వచ్చినప్పుడో, లేకపోతే కాళ్ళు మాత్రం బాధలు వస్తూ ఉంటాయి. నా అన్ని విచిత్రమైన వ్యాధులండి. చివరికి జీవితం నిరాశలోకి వెళ్ళిపోయింది. ఇంకా యేసు ప్రభు మీద అసహించుకుని 3,000,000 దేవతలు, 33 కోట్ల దేవతలు అంటారు కదా, నేను వాళ్ళందరినీ మొక్క. ఐందవ దేవుళ్ళు, దేవీ దేవతలందరికీ మొక్క. ఎవరికి మొక్కినా, ఎవరిని పిలిచినా, ఎవరిని పూజించినా, ఎవరిని ఆరాధించినా, ఎవరిని ప్రార్థించినా ఒక్కరు కూడా ఉలకడం లేదు, పలకడం లేదు, కొంచెము కూడా స్వస్థత రావట్లేదు. అప్పుడు యేసు ప్రభుతో పాటు ఐందవ దేవుళ్ళని, దేవీ దేవతలను కూడా దూషించాను నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు గొప్పోడని నేను పక్షపాతంగా చెప్పట్లేదు సుమా. ఈ పాయింట్ మీరు బాగా గమనించాలి. యేసు ప్రభుని మొట్టమొదట అసహించుకున్న వ్యక్తిని నేను. యేసు ప్రభుని మొట్టమొదట దూషించిన వ్యక్తిని నేను. యేసు ప్రభుని చేదరించుకుని బైబిల్ విసిరిన వాడిని నేను. ఒకవేళ ఇదేదో అనుకుంటారేమో, తొందరపాటు పడి తిప్పకండి. నేను అన్నందర దేవుళ్ళని మొక్కి, దేవీ దేవతలకు మొక్కి, చివరికి బాబాలకు మొక్కి, చివరికి అల్లాకి కూడా ప్రార్థన చేసి, ఇంకా ఎవరు దేవుడు అంటారో వాళ్ళకనమాట, ఇంకా రాయి, రప్ప, చెట్టు, పుట్టకు కూడా మొక్కినోడిని నేను. అన్ని రుచి చూసి చెప్తున్నవాడిని నేను. కాబట్టి మీరు త్వరపడి మాత్రం తిప్పేయకండి, జాగ్రత్తగా ఆలకించండి. ఒకప్పుడు క్రీస్తు ద్వేషిని నేను, ఇప్పుడు క్రీస్తు సాక్షిని ఎందుకు అయ్యానో మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇక దేవుళ్ళే లేరు, యేసు ప్రభు లేడు, ఐందవ దేవుళ్ళు లేరు, అల్లా లేరు, అబద్ధం అని చెప్పి దేవుళ్ళందరినీ దూషించి చనిపోదామని 3 సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేస్తే నాకు చావు రాలేదండి. చివరికి మా అమ్మగారు అంటున్నారు, ప్రార్థనకి వెళ్దాం, ప్రభు దగ్గరికి వెళ్దాం అంటున్నారు. ఎలాగ వెళ్తామండి? ఒకటి విశ్వాసం లేదు, నమ్మకం లేదు. రెండేంటంటే కింద మలద్వారం ఓపెన్ అయిపోయి 24 hours మలం వచ్చేస్తుంది. నా దగ్గరికి వస్తే దుర్గంధ వాసన వచ్చేసేదండి. ఎవరు వచ్చినా 1 నిమిషం 2 నిమిషం వెళ్ళిపోతూ ఉండేవారు. యూరిన్ ఏమో డ్రాపు పడిపోతుంది. ఇటువంటి స్థితిలో ఎలాగెళ్తాం ప్రార్థనకి? ఇంకా మా అమ్మగారు నా మాట వినే స్థితిలో లేరు.
చివరికి ఒక బ్రదర్ అనుకోండి, ఒక కొడుకు అనుకోండి, సిగ్గువిడి చెప్తున్నా, కింద గుడ్లు కట్టేసి, ప్లాస్టిక్ డొక్కు పెట్టేసి, లుంగీ కట్టేసి ఎత్తుకుని తీసుకెళ్లి మందిరంలో ప్రక్కన ఒక మూలను కూర్చోబెట్టేవారు నన్ను. నా తల్లి కన్నీరు కారుస్తూ ఉండేది. దైవజనులు సంఘం అందరూ ప్రార్థన చేస్తూ ఉండేవారు. నేను దేవుని మందిరానికి వెళ్ళి దేవుణ్ణే దూషించే వ్యక్తిని నేను. అందరూ ప్రార్థన చేస్తుంటే నేను కళ్ళు తెరిచి చూసి ఏళన చేసేవాడిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క మంచి మాట చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచంలో యేసు ప్రభు లాంటి మంచోడు, ప్రేమ కలిగినోడు, జాలి కలిగిన వాడు, కరుణామయుడు, దయామయుడు లేడు, ఉండవాడు. ఎందుకంటే ఆయన మందిరానికి వెళ్ళి ఆయన్నే దూషించిన, ఆయన్నే ద్వేషించిన పిచ్చోడు అనుకున్నాడో, నన్ను వెర్రోడు అనుకున్నాడో, బాధల్లో ఏదో అంటున్నాడులే అనుకున్నాడో, లేదా నా తల్లి కన్నీరు చూశాడో, సంఘ ప్రార్థన చూశాడో నాకు తెలియదు. కానీ నేను ఒక మాట మాత్రం చెప్తాను, ఆయన కృప, ఆయన ప్రణాళిక నా మీద ఉన్నట్టుంది. అంతేకా ఆయనను విడిచిపెట్టకుండా ఆయన నన్ను తాకాడండి. ఏండి, ఆ దేవుని సన్నిధిలో అడుగు పెట్టినందుకే దేవుడు నా జీవితం అద్భుతం చేశాడు. ఏంటయ్యా నీ జీవితం అద్భుతం అంటారేమో, 24 గంటలు వచ్చే మలము, 24 గంటలు వచ్చే యూరిన్ కంట్రోల్లోకి వచ్చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతకన్నా గొప్ప దేవుడు ఎక్కడుంటాడండి? ఇప్పుడు నాకు యేసు ప్రభు మీద కోపం పోయింది. ఏండి, అల్ప విశ్వాసం, అవిశ్వాసం పోయింది, ప్రేమ పుట్టింది, ప్రార్థన చేయడం స్టార్ట్ చేశానండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలకించండి. మీరు అనుకున్న తమ్ముడు కష్టం పోయింది, కంగారు పడకండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను మరలా ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాను. ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాక నా ఎండిపోయిన ఎముకల్లోకి, చచ్చుబడిపోయిన నెర్వ్ సిస్టమ్, డాక్టర్లు అన్నారు కండపోతే కండ పుడుతుంది బాబు, ఎముక ఇరిగిపోతే ఎముక అతుకుతుంది బాబు, కానీ నీకు నాడీ వ్యవస్థ, పెద్ద నాడీ వ్యవస్థ చచ్చుబడిపోయింది, మరలా నువ్వు నడవడం అసాధ్యం అన్నారండి. నిజంగా అలాగే ఉండేవాడు. మంచం మీద, ఆ కిటికీ పక్కన మంచం మీద 2 సంవత్సరాలు ఒకే మంచం మీద పడుకుని నా ఒళ్ళు కాళ్ళు పుళ్ళు పడిపోయాయండి. వెలుగొస్తే తెల్లారింది అనుకునేవాడిని కిటికీలో నుంచి. ఏంటి, చీకటి అయిపోతే, రాత్రి అయిపోతే, రోజు అయిపోతే అనుకుని అలాగ రోజులు లెక్కెట్టు కూడా నా బ్రతుకు. అండ్ నా జీవితం అయిపోయింది. అందరూ అనుకున్నారు డాక్టర్ బాబు దీపం మారిపోద్ది అనుకున్నారని. వీడు స్కూల్లో టాపర్, చాగల్లు మండలం ఫస్ట్ అనేవారు, వీడు చదువు కూడా పోయింది, ఈ డాక్టర్ కదా పేషెంట్ అని హేళన చేసిన మనుషులు ఎంతోమంది ఉన్నారు పెట్టారు. కానీ నేను మాట చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి, ఆరిపోయిన దీపాన్ని వెలిగించేవాడు నా యేసయ్య, మోడు బారిపోయిన జీవితాన్ని చిగురింపజేసేవాడు యేసయ్య, ఎండిన జీవితాన్ని వికసింపజేసేవాడు యేసయ్య. ఇవి చదువుకొచ్చిన మాటలు కాదు, విని చెప్తున్న మాటలు కాదు, అనుభవపూర్వక సాక్ష్యం ఇది. ఏండి, నా చచ్చుబడిపోయిన కాళ్ళలోకి జీవం వచ్చింది, బలం వచ్చింది. నేను మరలా కర్ర పట్టుకుని మనిషి సపోర్టుతో, సైకిల్ సపోర్టుతో నడవడం ప్రారంభించాను. ఇది అంతా జరిగినప్పటికీ 2002 వచ్చేసిందండి. నా తోటోళ్ళందరూ సీనియర్లు కాదు, సూపర్ సీనియర్లు అయిపోయారండి. నేను మరలా 10th క్లాస్ ప్రైవేట్గా కట్టి రాశాను. 427 మార్కులతో అండ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. 2 సంవత్సరాలు స్కూల్కి వెళ్ళకపోయినా దేవుడు కృప ఇది. తర్వాత చాగళ్ళలో ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూప్లో జాయిన్ అయ్యాను. ఒక చేత్తో కర్ర పట్టుకుని, ముసలోళ్ళ కర్ర ఉంటుంది కదా పెద్ద కర్ర, ఆ కర్ర పట్టుకుని ఓ చేత్తో బ్యాగ్ తగిలించుకుని ఆటోల్లోనూ బస్సుల్లోనూ వెళ్ళేవాడిని. ఇక్కడ మా నాన్నగారు ఎక్కించేవారు, అక్కడ ఎవరన్నా దింపేవారు, అక్కడ ఎవరన్నా సపోర్ట్ తీసుకుని అలా కాలేజీకి వెళ్తాం. కానీ అక్కడ మెట్లెక్కి దిగలేక, బాత్రూమ్లకి దూరంగా వెళ్ళలేక, ఈ ప్రయాణం చేయలేక మానేస్తూ ఉండేవాడిని. కానీ మా నాన్నగారు బలవంతంగా వెళ్ళిపోవాలి, నువ్వు చదువుకోవాలి, చదువే నీకు ఆధారం అనేవారు. ఏండి, మొత్తం మీద ఎన్ని తిప్పలు పడైనా కాలేజీకి వెళ్తున్నాను, చదువుతున్నాను. ఏండి, జువాలజీ మేడం గారు, రత్నకుమారి మేడం గారు, ఈ రోజుకి తాడేపల్లిగూడెంలో ఉంటారు ఆమె. ఇప్పుడు డిగ్రీ కాలేజీ లెక్చరర్ చింతలపూడిలో. ఆవిడ నా ఫీజులన్నీ ఆవిడే కట్టేసేదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొత్తం మీద ఇంటర్మీడియట్ బైపీసీ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయాను. తర్వాత డిగ్రీ బీఎస్సీ ఎంఎల్టీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, రక్త పరీక్షలు, యూరిన్ టెస్టులు ఎత్తట ఆ చదువు దేవరపల్లి బిహెచ్ఎస్ఆర్ అండ్ విఎల్ఎం డిగ్రీ కాలేజ్. మీకు ప్రతిదీ అడ్రస్తో సహా, పేర్లతో సహా చెప్తున్నాను.
ప్రియమైన దేవుని బిడ్డలు, మేము చదువుకున్నప్పుడు అక్కడ ఉదయం భోజనం పెట్టేవారు హాస్టల్లో, సాయంకాలం భోజనం పెట్టేవారు. మధ్యాహ్నం భోజనం ఉండేది కాదు. ఎన్నోసార్లు కడుపులో నొప్పి వచ్చేసి విలవిల్లా ఆడిపోయేవాళ్ళు. ఎవరైనా అంత అన్నం పెడితే బాగుండు అనుకునేవాళ్ళు. ఎవరైనా ఫ్రెండ్స్ పిలిచి ఎప్పుడైనా ముద్ద పెడితే వాళ్ళు మాకు దేవుళ్ళలా కనబడేవారండి. అలా కొంతమంది స్నేహితులు సాయం చేస్తారు కూడా. కొన్నిసార్లు అయితే ఆ కడుపు నొప్పి తట్టుకోలేక ఉప్మానో కొనుక్కుని ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళి కొంచెం ఆంటీ గారు కొంచెం ఉప్మా వండి పెట్టండి అని చెప్పి ఉప్మాకో 10 రూపాయలు, వండినందుకో 10 రూపాయలు ఇచ్చి ఉప్మా తిన్న రోజులు మాయి. కానీ ఈరోజు చాలామంది యవనస్తులకి అమ్మా నాన్నలు ఏమండి జేబు నిండా డబ్బులు ఇచ్చి, మంచి బట్టలు ఇచ్చి, చదువులకి అన్నీ పెట్టి చదువుకోండిరా బాబు అంటే చదువు విలువ తెలియక చాలామంది జీవితాలు పాడు చేసుకుంటున్నారు. గోపాలపురం వెళ్ళే రోడ్లో హాస్టల్ ఉండేది. దేవరపల్లి ఊరవతల కాలేజీ ఉండేది. స్నేహితుల సహాయముతో 3 సంవత్సరాలు కష్టపడి చదువుకోవడం జరిగింది. ఆ చదువుకోవడంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయితే సాక్ష్యం కుదిస్తూ పెట్టారు. మొత్తం మీద డిగ్రీ కూడా బిఎస్సి ఎంఎల్టీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ ఓపెన్ ఎంట్రన్స్, ఆసెట్, ఆదికవి నన్న యూనివర్సిటీ ఓపెన్ ఎంట్రన్స్ రాశాను. 2 యూనివర్సిటీలు నాకు ఫ్రీ సీట్ వచ్చింది. కాదు, ఆదికవి నన్న యూనివర్సిటీ రాజమండ్రి దగ్గరగా ఉంటుందని అక్కడ ఎంఎస్సి జువాలజీ జాయిన్ అయ్యాను పెట్టారు. అది కూడా ఎంత కష్టమో మీకు తెలియదు. వికలాంగుడు చదువుకోవడం అంటే అంత సామాన్యమైన విషయం కాదండి. ల్యాబ్లో, ప్రాజెక్టు వర్కులు, రూములు, యూనివర్సిటీ వెళ్ళి రావడం. కానీ కొంతమంది మంచి స్నేహితుల వల్ల వారి సపోర్టుతో వెళ్ళడము, రావడము, చదువుకోవడం, మొత్తం మీద ఎంఎస్సి పూర్తి చేశాను బిడ్డలారా. బీఈడి కూడా చదువుకున్నాను. తర్వాత నాగార్జున కాలేజ్ శంకరాపురం నిడదవోలు దగ్గర ఒక ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్ జాబ్ చేశారు. ఆ తర్వాత వైరామవరం ఈస్ట్ గోదావరి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సిజేఎల్ కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్గా నాకు జాబ్ వచ్చింది. అమ్మయ్యా, తమ్ముడు కష్టాలు తీరిపోయి అనుకుంటున్నారు. కంగారు పడకండి ప్రియ దేవుని బిడ్డలారా. అక్కడ కొంతకాలం ఏజెన్సీలో నేను, నా భార్య అలాగా అడవుల్లో బ్రతికేవాళ్ళం. చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ప్రయాణం చాలా దూరం. అది నిడదవోలు నుంచి వైరామవరం అంటే బహుదూరం. ఈ ప్రయాణాల్లో బాత్రూమ్కి వచ్చేస్తుంది, తినటం మానేసి తిరిగేవాళ్ళం బిడ్డలారా. జీవితమే ఒక పోరాటంలాగా ఉండేది. లెక్చరర్ జాబ్ చేస్తున్నాను. 1000 రూపాయలు తెచ్చి అమ్మకి ఇచ్చేవాడు. చెల్లికి పెళ్లి చేసాం. బావకో బండి కొన్నాం. తమ్ముడు చదువుల్లో సహకారిగా ఉన్నాం. పనికి రాని అవుటి వాడినైనా నేనేంటి అంటే ఇంటికి అమ్మా నాన్నలకి చక్కగా చేదోడు వాదోడుగా ఉండి తెచ్చిన జీతమంతా అమ్మ చేతిలో పెట్టిన కుమారుడిగా, ఒక ఉద్యోగిగా, ఒక ఎంప్లాయీగా, బంధువుల్లో, స్నేహితుల్లో మంచి పేరు వచ్చింది. దేవునికి స్తోత్ర. ప్రియమైన దేవుని బిడ్డరా, ఎంతమంది అయితే డాక్టర్ బాగుడు దీపం మారిపోయింది, చదువు అయిపోయింది, వీడు మాకు సబ్బు జూనియర్ అయిపోయింది విర్రవి గారు, అటువంటి చాలామంది మిత్రుల కంటే నేను ఎక్కువ చదువుకున్నాను. చాలామంది ఇంటర్మీడియట్లో ఆగిపోయారు, చాలామంది డిగ్రీల్లో ఆగిపోయారు. ఎంఎస్సి బీఈడి దాకా, లెక్చరర్ దాకా అయ్యా. ఒకవేళ ఈ సాక్ష్యం వింటున్న వాళ్ళు ఎవరైనా చదువుల్లో వెనకబడిపోయినాడు ఉంటే, 1 సంవత్సరం చదువుపోయిందా బిడ్డ నీకు? చెల్లి, తమ్ముడా, 2 సంవత్సరాలు చదువు ఆగిపోయిందా? నువ్వు తొందరపడి సూసైడ్ లాంటివి చేసుకోక. 1 సంవత్సరం పోయినంత మాత్రాన ఏం కాదా? ఓ సబ్జెక్టు ఫెయిల్ అయిపోయినంత మాత్రాన ఏం కాదా? డాక్టర్ బాబుని నా జీవితంలో 2 సంవత్సరాలు అసలు అక్షరం మొక్క చదువుకోలే. అందరికంటే 2 సంవత్సరాలు వెనకబడిపోయాను. కానీ దేవుని కృపచేత మరలా వాళ్ళందరికంటే ముందెళ్ళి లెక్చరర్ అయ్యాను. ప్రతి ఓటమి ఒక గెలుపుకు మెట్టని గుర్తుపెట్టుకో. ఒక ఓటమితో జీవితం అయిపోలేదు. ఈ ప్రపంచంలో గొప్ప వాళ్ళందరూ ఓడిపోయిన వాళ్ళే. కాబట్టి ఇక్కడ ఎవడైనా ఓడిపోయి, వెనకబడిపోయి, కృంగిపోయి, అనారోగ్యం చేత, ఓటమి చేత, ఫెయిల్యూర్ చేత, ఎగ్జామ్స్ రాయలేకపోయిన చేత చదువు ఆగిపోయి ఉంటే ఏం కాదో, మరలా దేవునికి మంచి రోజు ఇస్తాడు. నాకు ఇచ్చాడు బిడ్డ. ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ రకంగా వెళ్ళిపోతున్న నా జీవితంలో సడన్గా నా జీవితంలో డిస్టర్బెన్స్ స్టార్ట్ అయినాయి. నాకు సడన్గా ఎడమ కాలు మోకాలు నొప్పి వస్తుంది. ఈ మోకాలు నొప్పి వచ్చి వాపు వచ్చేస్తుంది. తట్టుకోలేకపోతున్నాను. బిళ్ళలు వేసుకుంటున్నాను, తగ్గట్లే. హాస్పిటల్కి వెళ్తే
డాక్టర్ ఎక్స్రే తీసి అన్నారు, ఈ ఎడంకాలు మోకాలుకి జాన కింద ఇదిగో చిన్న ఎముక ఇరిగిపోయింది బాబు అన్నారు. డాక్టర్ గారు అంటున్నాడు 2 నెలల పైనే వద్దు నీ ఎముక ఇరిగిపోయి అన్నారు. నమ్మబుద్ధి అవ్వలేదండి. ఏండి నాకు నొప్పి వాపేమో మోకాల దగ్గర, ఎముక విరిగిపోయిందేమో మోకాలికి జాన కింద. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి మీకు. ఈ రోజుకి స్టిల్ టుడే నడుము దాకా స్పర్శ బాగుంటుంది. నడుము కింద నుంచి మోకాళ్ళ దాకా స్పర్శ మొద్దు బారిపోయినట్టు తిమ్మిరిగా ఉంటుంది. ఈ మోకాల నుంచి కిందకి స్పర్శ డెడ్. గిచ్చినా గిల్లినా ఏమీ తెలియదు. ఎన్నోసార్లు ఫ్రెండ్స్ బండి మీద వెళ్ళిపోయి జారిపోతే సైలెన్సర్ కాలిపోయిన రోజులు ఉన్నాయి, తెలిసేది కాదు. నా కాలు మీద ఎంతోమంది కాలు మీద కుర్చీ కూర్చున్న స్పర్శ తెలిసేది కాదు. ఒక్కోసారి నా కాలు మీద నేనే కుర్చీ కూర్చున్న రోజులు ఉన్నాయి బిడ్డలారా. ఒక్కోసారి నా కాలు రక్తం కారుతుంది, ఎక్కడ గాయమైందో తెలియదు, స్పర్శ ఉండదు. ఇప్పుడు నాకు మోకాల దగ్గర నొప్పి వస్తుంది, వాపు మోకాల దగ్గర. డాక్టర్ గారు ఏమో ఎముక మోకాలికి జాన కింద చిన్న ఎముక ఇరిగిపోయింది అంటున్నారు. అర్థమవలే. ఆ డాక్టర్ గారిని నమ్మబుద్ధి అవ్వలే. తొణికి వెళ్ళిపోయాం, ఎంఎస్ ఆర్థో దగ్గరికి వెళ్ళిపోయాం. ఆ డాక్టర్ గారు మరలా ఎక్స్రే తీసి అంటున్నారు, నీ ఎముక ఇరిగిపోయే 2 నెలలు కాదు బాబు, 3 నెలల పైనే వద్దన్నారండి. జీవితం పిచ్చెక్కినట్టు అయిపోయిందండి. మరలా యాండి మంచం మీదకి వచ్చేసింది నా జీవితం. కట్టేశారు, మంచం మీద ఉన్నాం. తర్వాత నడవచ్చా అంటే నడవచ్చు అన్నారు. నడుస్తుంటే నాకు మరలా ఎడంకాలు మోకాల దగ్గర నొప్పి వస్తుంది, అక్కడే వాపు వస్తుంది, అక్కడే ఎముకలు కరేలు అంటున్నాయి. మరలా డాక్టర్ గారు ఎక్స్రే తీసి సార్ అంటాడు, ఈసారి మోకాల కింద పెద్ద ఎముక ఇరిగిపోయింది అన్నారు. చూసారా బిడ్డలారా నా జీవితము. మరలా నా జీవితం ఎక్కడికి వచ్చిందంటే మంచం మీదకి వచ్చేసింది. పడ్డావా? లేదు సార్. యాక్సిడెంట్ అయిందా? లేదు సార్. ఎవరైనా కొట్టారా? లేదు సార్. మరి ఈసారి మోకాల కింద పెద్ద ఎముక ఇరిగిపోయింది అయ్యా. మరలా కట్టు, మరలా మంచం మీద. మరలా నడిస్తే నడవచ్చా? నడవచ్చు, కానీ ఒత్తిడి లేకుండా చూసుకో. నడుస్తుంటే మరలా మోకాలు నొప్పి. చూసారా బిడ్డలారా, ఇప్పుడు నా జీవితంలో నా ప్రార్థన అంటే చచ్చిపోవాలి, ఈ మంచం మీద బ్రతకూడదు. ఇది నా ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 10వ తరగతిలో నా దేహం మారిపోతే బాగుండు, చనిపోతే బాగుండు. అక్కడి నుంచే మరలా నడిచాను, మరలా చదివాను, లెక్చరర్ అయ్యాను, మరలా జాబ్ డిస్టర్బెన్స్, ఉద్యోగంలో డిస్టర్బెన్స్, జీవితంలో డిస్టర్బెన్స్. మరలా నా జీవితం అంతా చీకటి అయిపోయింది. చావు కోసం ప్రార్థన చేస్తున్నాను. ఒకరోజు మా అమ్మగారు అంటున్నారు, ఇదిగో నువ్వు చిన్నప్పుడు 10వ తరగతిలో జబ్బు చేసినప్పుడు, నువ్వు మంచం మీద ఉన్నప్పుడు, నువ్వు బ్రతికితే, నువ్వు నడిస్తే నేను దేవుడి సేవకి సమర్పించుకున్నాను రా, అందుకు ఇలా జరుగుతుందంటావా అన్నారండి. అప్పుడు దేవుడి దగ్గర మా అమ్మ సమర్పణ నాకు తెలియదు ప్రభువా అని చెప్పి నా జన్మ కర్మ నైజ పాపములు బాల్యకాల యవ్వన కాల పాపలు అన్నీ ప్రభు దగ్గర ఒప్పుకున్నాను. జాగ్రత్తగా ఆలకించబెట్టిన సాక్ష్యం కుదిస్తున్నాను నేను. ప్రభువా మా అమ్మ సమర్పణ నాకు తెలియదు, కానీ నా ఎముకలు అతికిస్తే, ఇదిగో మంచం మీద ఉన్న జీవితం తీసివేస్తే, ఇదిగో నాకు కర్ర పట్టి నడిచినా చాలు, నేను బ్రతికి, ఇదిగో నేను నడిస్తే, ఇదిగో మరలా నేను మంచం మీద ఉన్న బ్రతుకు తీసేసి నాకు మరలా నడిచే అవకాశం ఇస్తే, నా ఎముకలు అతికిస్తే, నేను తుది శ్వాస వరకు నీ సేవే చేస్తాను ప్రభువా అని నేను సమర్పించుకున్నాను. ఇంకా నీ కోసమే బ్రతుకుతాను, ఇంకే ఉద్యోగాలు చేయను ప్రభువా అని నేను ప్రభు దగ్గర సమర్పించుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను. ఆశ్చర్యకరుడు, అద్భుత దేవుడు, మందు వాడకుండా జబ్బును మాన్పివేసే నా యేసయ్యా. యాండి వైద్యులకే పర్వజన యేసయ్యా. నిలబడితే యాండి నా ఎముకలు పిండి అయిపోతా ఉండేయండి. ఎలా చెప్పమంటారా, ఆ తణుకు డాక్టర్ గారు అన్నారు నీ ఎముకలు అతుక్కుంటలేదు, ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోమన్నారండి. రాజమండ్రి జిఎస్ఎల్కి వెళ్తే ఎంఆర్ఐ స్కాన్ చేసి వాళ్ళు ఏం చెప్పారు తెలుసా, ఈ నడుము కింద నుంచి అవయవాలకి రక్త సరఫరా సరిగా లేదు, నీ ఎముకలు డీకాల్సిఫికేషన్ అయిపోయినాయి, నీ ఎముకలు బలహీనమైపోయి, అంటే చీపుర పుల్లలాగా బలహీనమైపోయి, నువ్వు నించున్నా నడుస్తున్నా నీ బాడీ వెయిట్ కూడా నీ శరీరం మొయ్యలేకపోతుంది బాబు. ఎక్కడ బలహీనంగా ఉంటే అక్కడ నీ ఎముకలు ఏమైపోతున్నాయంటే ఇరిగిపోతున్నాయి. అంతేకాదు శుద్ధ చాక్ పీస్ పొడిలాగా నీ ఎముకలు పిండి అయిపోయి కరిగిపోతున్నాయి. నువ్వు లైఫ్ టైం బెడ్ మీద ఉండాలన్నారండి. అటువంటి బెడ్ మీద ఉన్న నా జీవితాన్ని, పిండి అయిపోతున్న నా ఎముకల్ని, కరిగిపోతున్న నా ఎముకల్ని దేవుడు మిరాకిల్ చేసిండే ఆ ఎముకలన్నీ అతికించేశాడు, స్ట్రాంగ్గా మార్చేశాడు. ఇప్పుడు చాలాసార్లు యాక్సిడెంట్ అయినాయి, కానీ ఒక్క ఎముక కూడా ఎరగడం లేదు. దేవుని స్తోత్రం.
మీ అందరూ అనుకుంటున్నారు అమ్మయ్య తమ్ముడు కష్టాలు తీరిపోయి. లేదు లేదు, ఒక్క నిమిషం ఆగండి. లాస్ట్ 3 మినిట్స్ నా సాక్ష్యం చెప్తాను వినండి బిడ్డలారా. కష్టాలు ఏమి తీరిపోడు, అస్సలు కష్టం ఇప్పుడే ప్రారంభమైంది. ఇప్పుడు ఇంకేంటి తమ్ముడా అంటావేమో బిడ్డలారా. ఇప్పుడు నేను ఉద్యోగానికి వెళ్ళాలా, సేవకి వెళ్ళాలా? ఉద్యోగంకి వెళ్ళకూడదు ఇంకా, ఎందుకంటే దేవుడు నేను మాట ఇచ్చాను అన్నీ విడిచిపెట్టి ఇంకా నీ కోసం బ్రతుకుతానని. నేను ఎప్పుడైతే మేము ఉద్యోగం విడిచిపెట్టి సేవకు వచ్చేసామో బిడరా, ఆదాయము లేదు, డబ్బు లేదు. సంఘం అంటే మాటలు కాదండి, సేవ అంటే మాటలు కాదు. రాత్రి రాత్రి ఎవరు వచ్చేయరండి. రాత్రి పగల కష్టపడితే డబ్బులు వస్తాయి, కానీ రాత్రి పగల కష్టపడితే ఆత్మల సంఘానికి రావు. సరైన సంఘం లేదు, సరైన విశ్వాసులు లేరు. ఏండి నా వల్ల ఆదాయం లేదు, ఇంటికి భారం అయిపోయాం, బరువు అయిపోయాం. అప్పుడు దాకా మనుషులు చూసిన చూపులు మారిపోయాయి, మాటలు మారిపోయాయి, అందరికీ భారం అయిపోయాం, అందరికీ చేదైపోయాం. ఒక మాట చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో కూడా ఉపయోగపడతారు. ఈరోజు డబ్బుకున్న విలువండి మనిషికి, బంధానికి, బంధువులకి లేదండి. ఈరోజు నాకు ఆదాయం లేదు, నాకు డబ్బులు లేవు, సరైన సంఘం లేదు. ఎవరైనా కానుకలు పెట్టినా ఎంత 20-30 రూపాయలు వచ్చేయండి. 20-30 రూపాయలతో కుటుంబం గడమంటే ఆలోచన చేయండి బిడ్డలారా. ఓ మాట చెప్పనా, నాకు పెళ్ళి కూడా అయింది. దేవుడు నాకు చక్కని భార్యనిచ్చాడు. నాకు 2 కాళ్ళు పని చేయకపోయినా నన్ను ఇష్టపడి ఒక అమ్మాయి చక్కగా పెళ్లి చేసుకుంది. కానీ మాకు పిల్లలు లేరండి. ఓ పక్కన దరిద్రం, ఓ పక్కన సరైన తిండి లేదు, ఓ పక్కన సరైనటువంటి పొజిషన్ లేదు, ఓ పక్కన సరైన సంఘం లేదు, ఓ పక్కన ఉద్యోగం లేదు, ఓ పక్కన విలువ లేదు. ఏండి పాస్టర్ మీటింగ్కి వెళ్తే మంచి వస్త్రం లేకపోతే ఒక తెల్ల చొక్కాయి ప్రభు అని ఒక తెల్ల చొక్కాయి కోసం ఏడ్చిన బ్రతుకు మాది. ఇప్పుడు పిల్లలు లేకపోతే అందరూ నా భార్యను గొడ్రాలా, గొడ్డు మోద్దా అనేవారండి. మమ్మల్ని చూసే చూపులు మారిపోయి. మీకు 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నాను, పిల్లలు లేని మాలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవాలండి? దేవుడు మీకు పిల్లల్ని ఇచ్చారు, సంతోషమే. కానీ పిల్లలు లేని వాళ్ళు గొడ్డు మోద్దా, గొడ్రాలా, పాపిష్టిదా ఇటువంటి మాటలు అనకండి. ఏండి మీకు ఇచ్చాడు, సంతోషమే. ఎక్కడికి వెళ్ళినా బాగున్నావా అని అడిగేవారు. తర్వాత పిల్లలు ఎంతోమంది పిల్లలు లేరు, చూపులు మారిపోయాయి, మాటలు మారిపోయాయి. ఒక ఆవిడైతే అందుడు కుంటోడు, సంసారానికి పనికిరాడు. మిషన్లతో పిల్లలు కనాలండి, మా వాళ్ళే, బంధువులే. కొంతమంది బంధువులు కూడా రాబంధుల్లాగా ఉంటారండి. ఓ పక్కన దరిద్రానికి ఉన్న పరాకాష్ట చూస్తున్నాం. ఒకప్పుడు డబ్బు ఉన్నప్పుడు, ఉద్యోగం ఉన్నప్పుడు అందరికి ఇష్టమే డాక్టర్ బాబు. ఏండి నేను క్రికెట్, వాలీబాల్ అన్నప్పుడు ఎంతోమంది ఫ్రెండ్స్ దారా డాక్టర్ బాబు మ్యాచ్కి వెళ్దామని వారు. ఈరోజు కాళ్ళు పని చేయకటి ఒక్క స్నేహితుడు నా గుమ్మం ఎక్కడ. ఎందుకంటే వాళ్ళకి ఆడతాక నేను పని చేయను. డబ్బు ఉన్నప్పుడు ఎంతోమందికి ఇష్టమయ్యాం, ఈరోజు ఆ డబ్బు లేకపోతే ఎంతోమందికి చేదయ్యాం. ఈరోజు అందరూ ఉన్న అనాథలుగా బ్రతుకుతున్నాం. ఏండో పక్కన పిల్లలు లేరు, ఓ పక్కన సరైన సంఘం లేదు, ఓ పక్కన సరైన పొజిషన్ లేదు. ఎన్ని రాత్రులు ఏడ్చామో దేవుడికే తెలుసు. నన్ను చేసుకున్నందుకు నా భార్యను అందరూ గొడ్డు మోద్దా అంటుంటే ఎంతో ఏడుపు వచ్చేదండి. ఏండి ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఒక్క బిడ్డని ప్రభువా, వాడిని ఏదో నేను పెంచగలనని కాదు, నా వల్ల నా భార్యకి ఎంతో నింద వస్తుంది, వాడిని కూడా నీ సేవకి ఇచ్చేస్తా. ఒక్క బిడ్డని ఇస్తే వాడిని నీ సేవకి సమర్పించేస్తా, నా కోసం పెంచుకొని, నా స్వార్థం కోసం పెంచుకొని. అంటే నిజంగా మన యేసయ్య లాంటి గొప్పోడండి ఈ ప్రపంచంలో లేడు, ఉండడండి. మాకు పిల్లలే పుట్టరండి, కానీ సంవత్సరం తిరిగినప్పటికీ మాకు దేవుడు చక్కని మగబిడ్డనిచ్చాడండి. చూసారా బిడ్డలారా, ఒకవేళ సంతానం లేని వాళ్ళు ఎవరని సాక్ష్యం వింటే, పిల్లలు లేని వాళ్ళు ఎవరని సాక్ష్యం వింటే, మాకు ఇన్ని సంవత్సరాల నుంచి పిల్లలు లేరని మేము నిందనిపిస్తుంటే ఇవి ఎక్కడెక్కడో తిరిగవేమో, ఏవేమో చేసావేమో. నేను యేసయ్య పాదాలు పట్టుకున్నట్టు నువ్వు కూడా యేసయ్య పాదాలు పట్టుకుంటే ముయ్యబడిన నీ గర్భం తెరవబడుతుంది, మృతతుల్యమైపోయి నీ గర్భం తెరవబడుతుంది, నీ నింద, నీ అవమానం కొట్టివేయబడుతుంది. దేవుడు చక్కని మగబిడ్డనిచ్చారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత 2వ వాడు కూడా నాకు మగబిడ్డే పుట్టాడండి. కాకపోతే 2వ వాడు నాకులాగా అవుటోడయ్యాడండి. కూర్చుని దేకుతూ ఉండేవాడు, త్వరగా నడవలేదండి వాడు. నాకు ఎంతో బాధ వేసేసేదండి. అందరు పిల్లలు గంతులేస్తుంటే ఈ వయసు వచ్చినాక నడుస్తుందని ఎంతో బాధపడేవాడు నేను. ఎవరన్నా పేరెంట్స్ పిల్లల్ని ఎత్తుకుని తీసుకెళ్తుంటే, మోసుకుని తీసుకెళ్తుంటే
ఆ పిల్లలు ఎంత అదృష్టవంతులో కదా. వాళ్ళకి ఎత్తుకునే డాడీ ఉన్నాడు, వాళ్ళకు మోసే డాడీ ఉన్నాడు. నా బిడ్డలు ఎంత దురదృష్టవంతులో అవుట్ డాడీ దొరికాడు. ఈ సాక్ష్యం వింటున్నా మీరు మీ పిల్లలను మోసేమంటారండి. నేను మాట చెప్పిన బిడ్డలరా, నా బిడ్డలకి పెద్దోడికి 11వ సంవత్సరం, చిన్నోడికి 6వ సంవత్సరం. ఈ రోజు దాకా నా బిడ్డను ఎత్తుకుని కొంత దూరం మోసింది లేదు. కన్న బిడ్డలను మోయలేని కన్న తండ్రి నేను. నీకు ఆశ లేదా అంటే ఆశ ఉందండి. ఆ తండ్రిలాగా భుజాల మీద వేసుకోవాలని, ఒళ్ళో పెట్టుకోవాలని, యాండి ఎత్తుకు తిప్పాలని, గొంతులు వేయాలని, ఒడంకలు పరిగెత్తాలని, ఎత్తుకు తీసుకెళ్ళి నా కొడుకని చెప్పాలని చాలా ఆశ ఉందండి. ఎవరన్నా పిల్లలు ఎవరు తండ్రి భుజాల మీద చూసినా, సంకలో చూసినా నా మనస్సు పగిలిపోతూ ఉంటుంది. నా బిడ్డలు ఎన్నిసార్లు అనుకుని ఉంటారో ఏంటి, ఒక్కసారి కూడా మా నాన్న మమ్మల్ని మోసుకెళ్ళలేదు, ఒక్కసారి కూడా మా నాన్న మమ్మల్ని ఎత్తుక్కోలేదు. కూర్చుంటే ఒళ్ళో పెడితే ముద్దాడుతామే, కూర్చుంటే భుజాల మీద వేసుకుంటామే, కూర్చుంటేనే సంకర ఎత్తుకుంటామే తప్ప ఎత్తుకుని ఏ రోజు కూడా వీధులంటే తిప్పలేదు. నా బిడ్డలు అనుకున్నారేమో మా డాడీ మొయ్యలేని డాడీ దొరికాడండి, అవుట్ డాడీ దొరికి. బిడ్డలారా, కన్న బిడ్డలను కొంత దూరం కూడా మరి కన్న తండ్రిని. ఓ పక్కన నాకు రెండో బిడ్డని అడుగుతలేదు. ప్రభువా, నా మీద కోపం ఉంటే నాకు ఇంకా కొన్ని అవయవాలు పనిచేస్తున్నాయి, ఈ అవయవాలు తీసేసుకొని అయినా. అవుట్ బ్రతుకు చాలా కష్టమండి, ఏ పని చేసుకోలేము. ఈ రోజుకి ఎన్నో పనులు వెనకబడిపోయి ఉన్నాయి. ఎవరు చేయరు, ఎవరు రారు, ఎత్తలేము, మొయ్యలేము, పరిగెత్తలేము, నడవలేము, ఏ పని చేసుకోలేము. ప్రభువా, నా బిడ్డ అవుటోడు అయిపోయాడు, ఈయనేం చేయ జీవితాంతకాలం అవుట్ బ్రతికిడికి వద్దున్నాయి. నా మీద కోపం ఉంటే నా అవయవాలు తీసేయి. ఈడి కాళ్ళు ప్రభు ఎన్నో రాత్రులు ఏడ్చు. ఈ రోజుకి ప్రతిరోజు నా బిడ్డల కాళ్ళు చూస్తున్నకు అలవాటు, ఎందుకంటే కాళ్ళు లేనవడం కదా. ఈరోజు దేవుడే ప్రత్యక్షమే కాళ్ళు కావాలా, ధనము కావాలంటే మాలాంటి అవుటోళ్ళు ఏమడతారు వేసా బిడ్డ, కోట్లు మాకెందుకండి, కాళ్ళు ఏమన్నంటాం మేము. మా బిడ్డలు టెస్టులు చేయితే వాడి కాల్షియం, ఫాస్ఫేట్, పొటాషియం ఎలిమెంట్స్ 15% కింద ఉన్నాయండి. ప్రియమైన దేవుడు, అర్థమైపోయింది. మొదట వాడి నా జీవితం తప్పింది కానీ రెండో వాడికి నా జీవితం వచ్చేసింది. కానీ దేవుడి దగ్గరే ఏడ్చాం, దేవుడి దగ్గరే ప్రార్థన చేశాం. ప్రియమైన దేవుని బిడ్డలు, మా ప్రయత్నాలు మేము చేశాం. దేవుని మహాకృప తెలుసా, ఈరోజు నా బిడ్డ ఫస్ట్ వంకరగా నడిచాడు, ఈరోజు నిదానంగా నడుస్తున్నాడు, గొంతులు వేస్తున్నాడు. బిడ్డలారా, నేను ముగిస్తున్న నా సాక్ష్యం. ఇదిగో 2 కాళ్ళు పని చేయని నేనే, కన్న బిడ్డలో మొయ్యలేని నేనే. ఇదిగో కిడ్నీ కడుపులో ఉంది, బొడ్డు కింద లెఫ్ట్ సైడ్ ఈలియాక్ రీజన్ అంటారు, తిరగబడి ఉంది. ఈ రోజుకి స్టిల్ టుడే నాకు చెవిలో బ్యాలెన్స్ స్థానం తప్పేసింది. మీకు మాకు అందరికీ చెవిలో బ్యాలెన్స్ ఉంటుంది, అందుకే కళ్ళు మూసుకుని నించోగలదు, వంట కాళ్ళ మీద నించోగలదు, నడవగలదు, పరిగెత్తగలం. అది మనం పడిపోకుండా కాపాడుద్ది. కానీ నాకు ఈ రోజుకి ఆ చెవిలో బ్యాలెన్స్ స్థానం తప్పేసింది. ఆపరేషన్కి 2 లక్షలు ఖర్చు అవుద్దన్నారు, ఆపరేషన్ ఏం చేయించుకోలేదు. ఇలాంటి వాక్యం చెప్పినప్పుడు ప్రయాణాల్లోనూ అప్పుడప్పుడు చెడు శబ్దాలు వచ్చి కళ్ళు తిరిగి వాంతులు అయిపోతాయి. నేను చెప్పే మాట ఒకటే బిడ్డరా, నాకు 2 కాళ్ళు పని చేయు, కాళ్ళకి స్పర్శ ఉండదు, పాదం ఇలా పడిపోతుంది. నాకు ఏంటి, కిడ్నీ కడుపులో ఉంది, వెన్నుముక పైనుంచి కింద దాకా ఆపరేషన్ చేసేసారు. కన్నబిడ్డలను ఏ రోజు మోసుకెళ్ళలేదు. 2 కాళ్ళు పని చేయకపోయినా, కన్నబిడ్డలను కొంత దూరం మోయకపోయినా, నేను క్రీస్తు శిలువ సువార్త కాడి మోస్తున్నాను, యేసయ్య సువార్త పట్టుకెళ్తున్నాను. కానీ సాక్షి వెంటనే మీలో కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, బలం ఉంది, ఆరోగ్యం ఉంది. ఈ బ్రతుకిచ్చిన యేసయ్య కోసం మీరు ఏం చేస్తున్నారు? ఆలోచన చేయండి. ఈ బ్రతుకు యేసయ్య ఇచ్చాడండి, ఆయన కోసమే బ్రతకాలి, ఆయన కోసమే చచ్చిపోవాలి. అందుకే నా టీవీ ప్రోగ్రాం పేరు కూడా నా జీవితం యేసయ్యకి అంకితం. 3,000 రూపాయలు టీవీ పెన్షన్ వస్తుంది. ప్రారంభంలో నా పెన్షన్ డబ్బులు కూడా టీవీ సువార్తకే ఖర్చు పెట్టేశాను. అండ్ నా ఆశ ఒకటే, యేసయ్య కోసం బ్రతకాలి, యేసయ్య పని చేస్తూ చచ్చిపోయి అత్తసాక్షి అయిపోవాలి. నా భార్య, నా బిడ్డలు అందరూ దేవుడు ప్రతిష్ఠిత అయిపోయాం. సెప్టెంబర్ 12 తారీఖున 2 బిడ్డలను తీసుకెళ్ళి దేవుని చేతి పెట్టి దేవుడు ప్రతిష్ఠించేశాను. వాళ్ళు నా కోసం బ్రతకూడదు, యేసయ్య కోసం బ్రతకాలి, అత్తసాక్షులు అయిపోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. యాండి, విలువ లేని మేము, పనికి రాని మేము, కాళ్ళు పనిచే మేము, అందరి చేత తృణీకరించబడిన మేము ఈరోజు ఎవ్వరు సాయం చేయరు మాకు. నీకెవరు లేరా తమ్ముడా? ఉన్నారు చెప్పుకోవడానికి, బంధువులు, స్నేహితులు, ఇంటి పెట్టి చెప్పదు. కానీ ఎవరు గుప్పులు 10 రూపాయలు ఎవరు? ఇవన్నీ పలానా పని ఉందంటే వచ్చి చేసేవాళ్ళు, ఎత్తేవాళ్ళు, మోసేవాళ్ళు లేరంటే నువ్వు నమ్ముతావా?
కానీ ఈరోజు అందరూ కూడా అనాథలుగా బ్రతుకుతున్నాం. యేసయ్యా ఒంటరినయ్యా, యేసయ్యా నా తోడు ఉండయ్యా, గుండె నిండా గాయాలు, మనస్సు నిండా వేదనలు, దేహము నిండా వ్యాధులు, కళ్ళ నిండా కన్నీరు. గుండె నిండా గాయాలండి, మనసు నిండా వేదనలే, దేహం నిండా వ్యాధులే, కళ్ళ నిండా కన్నీరే మిగిలింది. డబ్బు ఉన్నప్పుడు ఉన్న మనుషులు ఇప్పుడు లేరు, కాళ్ళు ఉన్నప్పుడు ఉన్న స్నేహితులు ఇప్పుడు లేరు, ఉద్యోగం ఉన్నప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు లేరండి. అందరూ ఉన్న అనాథని, ఎవరు లేని ఒంటరి, నా తోడుగా నీవు ఉండాలి, నీ ప్రేమ నాకు కావాలి. ఈరోజు నేనైనా, నా భార్య అయినా, నా బిడ్డలైనా ఉన్నామంటే కేవలం యేసయ్య కృప. నా భార్య మంచిదండి, అన్నీ చేసి పెడుద్ది, అన్నీ కాళ్ళకడ తెచ్చి పెడుద్ది, కాన్వెంట్లో బాళ్ళ చూస్తుంది, ఆవిడే తల్లి, ఆవిడే చెల్లి, ఆవిడే నాకు అన్నీ. నేను, నా భార్య, నా బిడ్డలో యేసయ్య కోసం బ్రతుకుతున్నాను. ఒకప్పుడు తింటాక తికాణం లేదు మాకు, కానీ ఈరోజు దేవుడు కడుపు నిండా అన్నం పెట్టాడు. ఒకప్పుడు సరైన సంఘం లేదు, ఈరోజు దేవుడు 2 మందిరాలు ఇచ్చాడండి. అండ్ మేమంతా దేవుడి కోసమే పరిగెడుతున్నాం. నా వికలాంగులు వచ్చే 3000 పెన్షన్ దేవుడి సేవ కోసం ఖర్చు పెడతాం. వచ్చే తులము పాలమన్నయా దేవుడి సేవ కోసమే ఖర్చు పెట్టేస్తాం. మాకు ఆస్తుల మీద ఆశ లేదా, వెండి బంగారాల మీద ఆశ లేదా. మీ డౌట్ రావచ్చు, మరి నీ చేతికి ఉంగరం ఉందేడు బాబు అని. నా భార్య ఒక దైవజనుడి ప్రసంగం విని తన మంగళ సూత్రాలు తీసేసి తన ప్రేమకు గుర్తుగా ఉంచుకోడని చెప్పి ఈ ఉంగరం చేయించింది. తన ప్రేమకు గుర్తుగా ఈ బంగారం ఉంగరం తప్ప ఈ బంగారం మీద ఆశ నాకు లేదా. నా బిడ్డలో దేవుడికి ప్రతిష్ఠిత. యాండి మేము చావైనా బ్రతికని యేసయ్య కోసం బ్రతకడమే. యాండి మా జీవితం యేసయ్యకి అంకితం. వాక్యం వింటున్నావు, సాక్ష్యం వింటున్నావు, ఇందుకన్నా ఎక్కువ కష్టమైన బిడ్డలారా, నీ కాళ్ళు పని చేయట్లేదు చెప్పు. ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు? చేతులు పని చేస్తున్నాయి కదా. నా కాళ్ళు పని చేస్తున్నాయా? కిడ్నీ కడుపులో ఉందా? నీకేంటండి, మనుషులు లేకపోతే ఏంటండి, కాళ్ళు చేతులు ఉన్నాయి కదా. చదువు లేకపోతే ఏంటండి, మాట చెప్పనా, డబ్బు లేకపోయినా, అందం లేకపోయినా, ఏండి ఆస్తి లేకపోయినా, వెండి బంగాళ ఉద్యోగం ఏం పడదండి. మనిషికి 2 కళ్ళు 2 కాళ్ళు ఉంటే ఎలాగైనా బతకొచ్చు. 2 కాళ్ళు లేని నేనే దేవుడి కోసం పల్లె పట్టణం తిరుగుతున్నానండి. ఈరోజు టీవీ సువార్తికుడిగా ఉన్నాను, అండ్ యూట్యూబ్లో సువార్త చెప్తున్నాను, అనేక పబ్లిక్ మీడియా సువార్త చెప్తున్నాను. నీకు కాళ్ళు ఉన్నాయి కదా తమ్ముడా, నీకు బలం ఉంది కదా చెల్లి, నీకు చదువు ఉంది కదా, అమ్మ వదిలేస్తే ఏంటి, నాన్న వదిలేస్తే ఏంటి, బంధువులు లేకపోతే ఉద్యోగం లేకపోతే ఏంటి, గుండెల నిండా ధైర్యం నింపుకో, యేసయ్య ఉన్నాడా. అందరు విడిచిన యేసయ్యని ప్రేమిస్తున్నాడు. పాపి అయినా పర్లే ప్రేమిస్తాడు. మీకన్నా ఎక్కువ పాపిని, బలహీనుడు మీకన్నా ఎక్కువ అవుతాడు. నేను డబ్బు లేదా, నేను దరిద్రుడు, నేను నీకేమి లేదా, ఎవరు లేకపోయినా పర్లే, నువ్వు వేసరికి వెళ్ళి నీ పాపాలు ఒప్పుకొని ప్రభువా ఈ శేష జీవితం నీ కోసం బ్రతుకుతానని చెప్పు. ఈ లోకానికి పనికిరాని నిన్ను పనికొచ్చే పాత్రగా మారుస్తాడు. విలువలేని నేను విలువైన పాత్ర. ఈ ప్రపంచంలో స్నేహితులకి ఆడడానికి పనిచేయని వదిలేశారు నన్ను, డబ్బు లేదని అందరూ వదిలేశారు. ఎవరికి ఉపయోగపడిన జీవితం పట్టుకెళ్ళి యేసయ్య చేతిలో పెట్టాను. ఈరోజు ఈ పనికిరాని జీవితాన్ని యేసయ్య పనికొచ్చే పాత్రగా మార్చాడు. విలువలేని జీవితాన్ని విలువైన రాజులైన యాజక సమూహంగా మార్చాడు. నేను ముగింపు మాట చెప్తున్నాను, ఒకప్పుడు విలువ లేదు, ఈరోజు చక్కని భార్య, 2 బిడ్డలు, 2 మందిరాలు, టీవీ సువార్త, పబ్లిక్ మీటింగ్లు వాక్యపరిచేసే పబ్లిక్ స్పీకర్, ఇంకేం కావాలని నా బ్రతుక్కి. నా బ్రతుకును మార్చిన దేవుడు నీ బ్రతుకును మార్చలేడా? నా కన్నిటిని నాట్యంగా మార్చిన దేవుడు నీ జీవితాన్ని మార్చలేడా? పిండి అయిపోతున్న ఎముకలు అతికించిన దేవుడు నిన్ను బాగు చేయలేడా? కడుపులో కిడ్నీ పెట్టి బతికేస్తున్నాను నేను, నిన్ను బ్రతికించలేడా? సంతానమే లేదు, పెళ్ళైన 3 సంవత్సరాల నిందలో నాకు సంతానం ఇచ్చిన 2 మగబిడ్డలు, నీకు సంతానం ఎవడలేడా? సంఘం పాడైపోయిన బాధపడుతున్నావా? నా సంఘం 2 నిట్టలుగా చీల్చేశారు. నమ్మినోళ్ళే నమ్మక ద్రోహం చేశారు, బంధువులే నన్ను విడిచి వెళ్ళిపోయారు, స్నేహితులు విడిచి వెళ్ళిపోయారు, సంఘంలో విడిచి వెళ్ళిపోయారు. అయినా 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 నా దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడా? ఇంకా ఎక్కువ ఉన్నాయి బ్రదర్ నీకు సమస్యలు, ఇంకా ఎక్కువ ఉన్నాయని నీకు పోరాటాల్లో. అందరూ వదిలేస్తారు. ఏం కాదు బిడ్డ, యేసయ్య ఒక్కడుంటే చాలు, మన చరిత్ర మారిపోద్ది. ఈరోజు నా చరిత్ర మారిపోయింది, నీ చరిత్ర కూడా దేవుడు మారుస్తాడు. యేసు ప్రభువుని నమ్ముకో, ఆయన రక్షిస్తాడు, పరలోకం ఇస్తాడు, ఈ లోకంలో కూడా ఏం కావాలో ఇస్తాడు. నీ పాపాలు ఒప్పుకో, ప్రభువుని నమ్ముకో, నీ చరిత్ర మారిపోద్ది. అట్టి కృప దేవాతి దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ఈ సాక్ష్యం ద్వారా మీ జీవితాలు బలపడును గాక. చిన్న ప్రార్థన, పరిశుద్ధుడా ఈ సాక్ష్యం విన్నవారిని దర్శించండి అయ్యా. నలిగిపోతున్నావా, గుండె చెదిరి గుండె పగిలి నాకులాగా ఒంటరి అయిపోయి వ్యాధులతో, బాధలతో, నిందలతో, అవమానాలతో ఓడిపోయి ఫెయిల్యూర్ అయిపోయి, ఉద్యోగం లేక, బ్రతుకు లేక, ఆదరించేవారు లేక, ప్రేమించేవారు లేక,
డిప్రెషన్లో ఉండిపోయి ఉన్న బిడ్డలను ప్రభువా ఈ సాక్ష్యం ద్వారా బలపరచని నమ్ముతున్నా. అయ్యా వాళ్ళందరినీ క్షమించి కనికరించి ఒక నూతన జీవితాన్ని ఇవ్వండి. ఎవడైనా నువ్వు క్రీస్తునందున వాడు నూతన సృష్టి అని, నన్ను నూతన సృష్టిగా మార్చా. ఈ సాక్షి విన్న వారి జీవితాన్ని నూతన సృష్టిగా మార్చా. ఎంతో ప్రయాసపడి వచ్చారు నాయన బ్రదర్ గారు. వారి పరిచయాన్ని దీవించండి. ఈ ప్రయాణంలో వారి తోడుగా ఉండండి. వారి మినిస్ట్రీని మీరు ఆశీర్వదించండి. ఈ ఛానల్ మీరు దీవించండి. ఇంకా అనేక మందికి ఈ పరిచయం దీవెనకరంగా మార్చమని, ఈ దిన సేవకుని ఇంకా నీ కోసం బ్రతికించి నీ కోసం అత్త సాక్షి అయిపోయి కృపనిమ్మని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.